ప్రస్తుతం మనం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి కాసిం సార్ దగ్గర ఉన్నాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు మనం చూసుకుంటూ ఉంటే కేంద్ర ప్రభుత్వం తన బలగాలతోని ఆపరేషన్ కగార్ అనేటువంటి సమస్యను ముందుకు తీసుకురావడం జరిగింది. అన్నలు లేని అడవిని చూస్తామని అమిత్ షా గారు టార్గెట్ పెట్టుకోవడం కూడా జరిగింది. దీన్ని తెలంగాణ సమాజం కావచ్చు, భారతదేశ సమాజం కావచ్చు, ఏ విధంగా చూస్తారు? మా అన్నలు లేని అడవిని చూస్తాము, మావోయిస్టు రహిత భారతదేశాన్ని చేస్తాము అని సరే చెప్పడం బాగానే ఉంటుంది. కానీ నేనేం కోరుకుంటున్నా అంటే, పేదరికం లేని భారతదేశాన్ని చూస్తాము, అన్యాయము లేని భారతదేశాన్ని చూస్తాము, అక్రమాలు లేని భారతదేశాన్ని చూస్తాము, దోపిడీ లేని భారతదేశాన్ని చూస్తాము, నిరుద్యోగము లేని భారతదేశాన్ని చూస్తాము అని ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు ప్రకటిస్తే చాలా బాగుంటుంది. మావోయిస్టులు ఏం కోరుకుంటున్నారంటే, ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ జరగాలని కోరుకుంటున్నారు. అవి జరగలేదు గనక మేము పోరాటం చేస్తున్నాం అంటున్నారు. కనుక ఈ సమస్యలు, పేదరికం ఉన్నంత కాలం భారతదేశంలో పోరాటం ఉంటుంది, అసమ్మతి ఉంటుంది, నిరసన ఉంటుంది, దానికి తగిన పోరాట రూపం ఉంటుంది. పోరాట రూపం ఎప్పుడు ఏ పోరాట రూపం ఉంటుంది అనేది మనం చెప్పలేము. ఒకసారి శాంతియుతంగా చేయొచ్చు, ఒకసారి నిరసన తెలియజేయచ్చు, ఒకసారి మిలిటెంట్గా పనిచేయచ్చు, ఒకసారి రాళ్ళు బట్టి కొట్టొచ్చు, ఒకసారి ఆయుధం బట్టి కొట్టొచ్చు, ఒకసారి కొడవలతో కొట్టొచ్చు. ప్రజలు తమ చేతుల్లో ఉన్న ఆయుధాలని ఆయా సందర్భాలను బట్టి వాళ్ళు వాడుకుంటారు. అందుకోసమే ఈ దేశం సంపదని ఈ దేశ ప్రజలకి సమానంగా పంపిణీ జరిగే వరకు పోరాటాలు జరుగుతూ ఉంటాయి. అయితే మావోయిస్టులని చంపినంత మాత్రాన ఇక మావోయిస్టులు ఉండరా అని అంటే, చరిత్రలో 50 ఏళ్ల చరిత్రలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నక్సల్బరీ గ్రామంలో పోరాటం మొదలైంది. అప్పుడు నక్సల్బరీ గ్రామంలో కొద్ది మందిని చంపేశారు, 9 మందిని చంపేసి ఇక నక్సలైట్లు ఉండరు అన్నారు. మరి 67, 68లోనే నక్సలైట్లు ఉండరు అని అన్నది ఇవాళ 2025లో ఇంత పెద్ద సంఖ్యలో నక్సలైట్లు ఉన్నారు, ఎట్లా తయారయ్యారు? తర్వాత 72, 73లో జలగం వెంగళరావు శ్రీకాకుళంలో చంపేసి ఇంకా నక్సలైట్లు అయిపోయినరు అన్నాడు. 73 తర్వాత 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి నేను ఎన్కౌంటర్లు చేసి నక్సలైట్లు ఉండరు అన్నాడు. కనుక అట్లా మాట సమస్య ఏదైనా మూలాల్లోకి వెళ్ళి ఆలోచించాలి. ఆ మూలాల్లోకి వెళ్ళి ఆలోచించి మావోయిస్టులు పేదరికం ఉండకూడదు అని కోరుకుంటున్నారు. పేదరికం లేకుండా భారతదేశ పాలకులు చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. సార్, కేంద్ర ప్రభుత్వ విధానం ఇది ఇలానే ఉంటే మావోయిస్టు పార్టీలు వారి యొక్క పంతాను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందా ప్రస్తుత పరిస్థితులలో? మా పంతాను మార్చుకోకపోవటం అనేది ఆ పార్టీలు నిర్ణయించుకుంటాయి. మనం బయట ఉండి మాట్లాడే విషయం కాదు. ఎవరైతే ఫీల్డ్లో ఉంటారో సాధక బాధకాలు వాళ్ళకు తెలుస్తాయి. దాన్ని బట్టి ఒక పంతా ఉంటుంది. ఇంతకుముందే చెప్పాను, ఒక పిల్లవాడు నిలబడి ఉన్నాడు అనుకోండి, మనం ఉట్టినే ఆ పిల్లవాడిని నెత్తిమీన కొట్టామనుకోండి, పక్కన రాయి తీసుకొని మనం వినేస్తాడు. ఆ సమయంలో ఆ పిల్లవాడు రాయి పట్టుకోవాలని ముందే ఎవడు చెప్పలే. ఆ పిల్లవాడిని మనం కొట్టాం కనుక రాయి పట్టుకున్నాడు. కనుక సిచ్యువేషన్ అనేది పోరాట రూపాన్ని నిర్ణయిస్తుంది. మనం ఎవ్వరము ఇలా ఉండాలి అని చెప్పడానికి అవకాశం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ విధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ అయినటువంటి ప్రొఫెసర్ కాసిం సార్ తన యొక్క అభిప్రాయాన్ని వెలిబుచ్చడం జరిగింది. మరి రాష్ట్రంలో, కేంద్రంలో ఇంతటితోనైనా ఈ ఆపరేషన్ కగార్ అనే దాన్ని ఇంతటితో కేంద్ర ప్రభుత్వం ముగించుకోవాలని కూడా, శాంతి చర్చలకు సిద్ధం అవ్వాలని కూడా ఎంతో మంది మేధావులు, బుద్ధిజీవులు అందరూ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది.